అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా సుదీర్ఘంగా చెప్పింది అధ్యక్ష. వాళ్ళ ఎల్ఏ యాక్ట్ 2013 కంటే మీరు మెరుగైన పరిహారం ఇస్తామంటే ఎవరు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఏదైతుందో వాస్తవాలు కొంత ప్రజానికాన్ని కూడా తెలవాలి. మీరు అన్నట్టు వీళ్ళ సెక్షన్ 1894 ఏదైతే అమల్లో ఉండేనో గతం లోపల దానికి అనుగుణంగా కేవలం 1 time + 30% సొల్యూషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుండే. దాంతో రైతాంగానికి అనుగుణ పరిహారం లభించడం లేదు అన్నటువంటి ఒక భావనతోని ఆనాడు మీరు కూడా పార్లమెంటు సభ్యుడే ఉంటుంది, ఎన్డీఏ కూడా ప్రతిపక్షంలో ఉండే. దీన్ని సుదీర్ఘంగా చర్చించి ఎక్కడ భూసేకరణ చేసినా కానీ రైతాంగానికి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో నిర్వాసితులు నష్టపోకూడదు అనేటువంటి ఒక భావనతోని ఇవాళ ఈ ఎల్ఏ యాక్ట్ 2013 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మీరు 2013 యాక్ట్ ఇంత చులకన చేసి మాట్లాడడం నిజంగా కూడా బాధ కలుగుతుంది అధ్యక్ష. చెప్పంటున్నాను మీరు నిజంగా ఇంతకాలం మెరిగిస్తారా అంటే ఇవ్వండి, మీకు కాదడం లేదు. దానికోసం కర్ఫ్యూ పెట్టడం ఎందుకు సార్? ఇవాళ జానారెడ్డి గారు ఏదైతుందో అసాంఘిక శక్తి, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ఏదైతుందో ఇవాళ అధ్యక్ష కర్ఫ్యూ ఒక నిమిషం వినండి జీవన్ రెడ్డి గారు. దాని గురించి కర్ఫ్యూ ఏం చేయడం ఏంటంటే నేను దాన్ని చెప్పడానికి లేచిన, ఎందుకంటే కర్ఫ్యూ విధించిపించిందే నేను కాబట్టి. ఎస్ 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 జానారెడ్డి గారు అసాంఘిక శక్తి కాదు అధ్యక్ష, కానీ ఇక కొన్ని అసాంఘిక శక్తులు పోయినాయి అధ్యక్ష. ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు, ఆ జిల్లాకు సంబంధం లేని వాళ్ళు, ఆ ఊరు కాని వాళ్ళు అసాంఘిక శక్తులు ప్రవేశించి పోలీసు కాల్పులకు దారితీసేటువంటి పరిస్థితులు తెచ్చేటువంటి వ్యూహాలు రచించారు. అవి మాకు సంపూర్ణమైన నివేదికలు వచ్చినాయి. ఏ టైంకి ఎవరు ఎట్లా పోవానో ఎవరు ఎడ చేరుకోవానో అన్ని వ్యూహాలు పన్నిండ్రు, అవి మాకు వచ్చినాయి. కాబట్టి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా అటువంటి దుస్థితి రానియవద్దని 144 సెక్షన్ విధించినాం. ఇబ్బడి ముబ్బడి ఎవరు, ఎందుకంటే చాలా పోయింది అధ్యక్ష. ఓ వాడికి ఊరేగింపు పోయినట్టే. ఇక ఒక పొద్దున్న లేస్తే ఇంకో పని లేదు అధ్యక్ష. ఇక మొత్తం ప్రపంచం అంతా మల్లన్న సాగరే. ఓ లైన్ కట్టుకొని పెద్ద కథ గందరగోళం మామూలు బాగా ఉపన్యాసాలు అంటే ఆగమైపోవాలి. దేశానికి స్వతంత్ర పోరాటం కూడా జరగదు అంత కథ. ఎందుకు అంటే ప్రజలకు వచ్చే నీళ్ళు ఆపడానికి, కట్టే ప్రాజెక్ట్ ఆపడానికి ప్రగతి నిరోధకులుగా పోయిన అధ్యక్ష. ఎవరైతే ప్రగతి నిరోధకులుగా పోతారో, అసాంఘిక శక్తులు పోతారో, పోలీసుల కాల్పులు దారి తీసేటువంటి పరిస్థితులు సృష్టించడానికి కుయుక్తులతో పోతారో అప్పుడు డెఫినెట్గా అసాంఘిక శక్తుల పీచం అనిస్తాం, అరికడతాం. ముందుకు కూడా ఇదే వ్యవహారం ఉంటుందని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. నేను కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్తున్నారు సార్. నేను జానారెడ్డి గారు అసాంఘిక శక్తి అని చెప్పి నేను అన్నా, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్, ఆయన ఎందుకు అడ్డుకున్నాను చెప్పి నేనంటే మీరు ఎవరి గురించో చెప్తే ఎట్లా సార్? ఇవాళ నేనేదైతే దయచేసి ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఇవాళ ఏ 2013 యాక్ట్ ఉన్నదో దీన్ని ఏదైతే యావత్ భారతదేశం లోపల ఏదైతుందో రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇవాళ మీరు దీన్ని ఆధారంగా చేసుకొని దీనికంటే నష్టం రాకుండా మెరుగైన విధంగా మీరు ఇస్తా అని చెప్పి అంటుండ్రు. నిజంగా కానీ మీరు ఏ పోయేదేంటి? చాప్టర్ 2 and 3 ఎందుకు తొలగించింది సార్? చాప్టర్ 2 and 3 మీరు ఎందుకు తొలగించిండ్రు? ఒకవైపు ఏదైతుందో మీరు మెరుగైన విధానం చెప్పని చెప్పుకుంటూ అధ్యక్ష అవి తొలగించిన అధ్యక్ష